మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎరరరహాసం. లాంగ్ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది కదా. ఎందుకు ఇంత లేట్ అయిందంటే అది మా కౌశిక్ గడ్ ఇంట్లో కాకినింది. జున్నుపాలు కామెంట్ సెక్షన్లో పిన్ చేశా. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద బిగ్గెస్ట్ మలయాళీ ఫిల్మ్ ఆడు జీవితం ది గోట్ లైఫ్, స్టారింగ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ ఎక్సెట్రా. నేను ఈ వీడియో చేసేంతలా ఏముందనేగా. వెయిట్ మామ వెయిట్. I want to do for the Malayalam industry what Rajamouli sir did for the Telugu industry. ఎస్, దిస్ మేడ్ మీ క్యూరియస్ మ్యాన్. బెంజమిన్ గారు రాసిన నవల్ ఆడు జీవితం ఆధారంగా 15 years ఓ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీజీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. అన్నట్టు నవల్స్ అంటే గుర్తొచ్చింది. ఆల్రెడీ నవల్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి మామ. ప్రమోషన్. ఇది ఒక ట్రూ ఈవెంట్ బేస్డ్ రియల్ ఇమ్మైగ్రెంట్ స్టోరీ కావడం, ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ కొట్టడం ఒక పెద్ద గ్రీన్ ఫ్లాగ్ అని చెప్పాలి. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ March 28. థియేటర్ రిలీజ్ కన్నా ముందే ఫిల్మ్ ఫెస్ట్ లో రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారంటే ఈ కథలో ఏదో ఉంది. ఏముంది? ఏదో ఉంది. ఏంటది? ఏదో. కమింగ్ టు స్టోరీ. ఓపెనింగ్ లో కేరళలోని హరిపాడ్లోని అరట్టు పూజని ఒక శాండ్ మైనర్ ని చూపిస్తారు. అతనే నజీబ్ మహమ్మద్. కొత్తగా పెళ్ళైన అతను పర్షియల్ గల్ఫ్ స్టేట్ లో ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. ఎట్టకేలకు అనేక ప్రయత్నాల తర్వాత వీసాకి 30,000 కడితే సౌదీ అరేబియాలో పనిచేసే అవకాశం వచ్చింది మనోడికి. ఆ ఆకాశమంత అవకాశం అతని ప్రాణాలను, ప్రశాంతతను పనంగా అడుగుతుందని ఆ రోజు అతనికి అర్థం కాల. అయితే రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో నజీబ్ అర్బాబ్ అనే వ్యక్తి ద్వారా అరాబ్ లో దిగుతాడు. అర్బాబ్ అతని ఎడారి మధ్యలో ఉన్న పశువుల ఫారానికి తీసుకెళ్లి ఒక ఫార్మ్ సూపర్వైజర్ కి అప్పగిస్తాడు. అప్పుడే హకీం అనే కోవర్కర్ ఫ్రెండ్ అవుతాడు. ఆ తర్వాత నజీబ్ ను బానిస కార్మికుడిగా, గొర్రెల కాపరిగా దాదాపు 3.5 ఏళ్లు మేకలు, గొర్రెలు, ఒంటెలను కాసే పని చేయించారు. అతనితో ఎంతలా పని చేయించుకున్నారంటే ఆ నిషీది నిధి కోసం అనంత పాలపుంతను వెతికించినట్లుగా. అతను పెంచే గొర్రెలే అతనిపై జాలిగా చూస్తున్నాయన్నట్లు. ఫామ్ సూపర్వైజర్ గన్తో బెదిరించేవాడు, బెల్ట్ తో కొట్టేవాడు. ఆ చాకిరికి చిన్నగా వెన్నులో పోటు, సగం ఆకలితో కడుపు, కడగడానికి నీరు కూడా ఇవ్వని క్రూరమైన చేతుల్లో పడ్డాడు. ఊహాతీత బాధకు గురయ్యాడు. కరెక్ట్ గా ఇప్పుడే నజీబ్ మానవ అవసరాలు లేకుండా బ్రతకడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అతనికి కూడా అర్థమైపోయింది అతని ఈ కొత్త విధి రాసింది బ్రహ్మ కాదు, అతని కర్మ అని. నజీబ్ మేకలను చూశాడు. నజీబ్ మేకగా అతను ఊహించుకున్నాడు. నజీబ్ ఒక మేకలా మారిపోయాడు. క్రమంగా మేకల్లో ఒకడైపోయాడు. అతని మనస్తత్వం ఇప్పుడు మేకల మాదిరిగానే మారడంతో అతని కలలు, కోరికలు, ప్రతీకారాలు, ఆశలు మసకబారడం మొదలుపెట్టాయి. అతను వాటితో మాట్లాడతాడు, కలిసి తింటాడు, పడుకుంటాడు. వాస్తవంగా ఒక మేక జీవితాన్ని గడుపుతాడు. ఇంత కష్టం ఎందుకు, పారిపోవచ్చు కదా అంటే అతను చాలాసార్లు ట్రై చేశాడు. కానీ సూపర్వైజర్ అతన్ని ప్రతిసారి పట్టుకొని అంతటి ఎడారిలో నీరివ్వకుండా, తిండి పెట్టకుండా శిక్షించేవాడు. కానీ అతని ట్రైల్స్ అన్నీ ఆ రోజు నుండి ఆగిపోయాయి. ఏ రోజైతే అతను దాన్ని చూశాడు, అది ఇసుకలో పాతిపెట్టిన మునుపటి గొర్రెల కాపరి యొక్క అస్థిపంజరం. అయినప్పటికీ అతని ఆశాకిరణం ఏదో ఒక రోజు స్వేచ్ఛను తెస్తుంది, తన బాధలకు అంతిమ అంతం పలుకుద్దని భావించేవాడు. ఫైనల్లీ వన్ నైట్ పక్క పొలంలో వర్క్ చేసే సోమాలియన్ వర్కర్ ఇబ్రహీం కాద్రీ హెల్ప్తో నజీబ్ మహమ్మద్ అండ్ అతని ఫ్రెండ్ హకీం భయంకరమైన జీవితం నుండి తప్పించుకుంటారు. కానీ ముగ్గురు రోజుల తరబడి భాష, ప్రదేశాలు, వ్యక్తులు తెలియని ఎడారిలో తిరుగుతూ ఉండేవారు. అందరిలోనూ హకీం కొంచెం యంగ్ కదా, దాహం మరియు అలసటతోనే మరణిస్తాడు. అక్కడుంటే పనిచేసిన ప్రాణం ఉండేది, నీరుండేది, తిండి ఉండేది. ఆ పసి ప్రాణం చివరకు స్వేచ్ఛను చూడలేకపోయింది. కానీ మిగతా ఇద్దరు ప్రయత్నం ఆపల. అలా ఒకరోజు ఇబ్రహీం కాదిరి మరియు నజీబ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోగలిగి ఓఎసిస్లో జారిపోతారు. వారు మళ్ళీ వెళ్ళాలని అనుకున్న రోజులో నజీబ్ను ఒంటరిగా వదిలి ఇబ్రహీం మాయమైపోతాడు. ఒక్కడైన నజీబ్ ఏదో విధంగా నియర్ బై హైవేకి రూట్ కనుక్కుంటాడు. అక్కడ ఒక రోజు ప్రయత్నించిన తరువాత దయగల అరబ్ వ్యక్తి అతని కోసం ఆగి అతనిని అల్బతాకు తీసుకెళ్తాడు. అక్కడ అతను శరణార్థులకు సాయం చేసే తోటి మలయాళీ అని కుంజిక్కాను కలుస్తాడు. అనదర్ కోవర్కర్ హమీద్ను కూడా కలుస్తాడు నజీబ్. కుంజిక్క అతనిని తిరిగి ఆరోగ్యవంతం చేసి తిరిగి తన స్వగ్రామానికి పిలుస్తుంది. అతను హమీద్తో కలిసి సివిల్ పోలీసులచే అరెస్ట్ అవుదామని ప్లాన్ వేస్తాడు.
అప్పుడైనా ఎంబసీ ఇండియాకి రిటర్న్ చేస్తుందేమో అని చిన్న ఆశ. ఇప్పుడు నజీబ్ ఖైదీ నెంబర్ 13858 అట్ సుమేసి ప్రిజన్. కానీ అర్బాబ్ ఆ జైల్లో ఓ కస్టమర్లు అంటాడు. వచ్చినప్పుడల్లా తమ వద్ద పనిచేసి ఎస్కేప్ అయిన వర్కర్స్ ఖైదీ నంబర్లు ఎవరైనా ఉంటే వారిని తిరిగి తమ కంపెనీకి తీసుకెళ్లిపోతాడు. నెలలు గడిచింది. జైలు నుండి ఇండియా కాదు కదా, బయటకు కూడా పంపల. అర్బాబ్ వస్తాడన్నది నిజం. అలా వచ్చి గుర్తుపడితే మళ్ళా వెళ్ళిపోవడం ఖాయం. అలా వెళ్తే ఈసారి ఇతని అస్థిపంజరం వచ్చే కాపరి చూస్తాడనేది ఇంకో నిజం. ఆ రోజు వచ్చింది. అర్బాబ్ హమీద్ ను అతనితో తీసుకెళ్తాడు. వెంటనే నజీబ్ అర్బాబ్ ముందుకొచ్చాడు. కానీ ఆశ్చర్యకరంగా అతను నజీబ్ ని తనతో తీసుకెళ్లలేదు. ఎందుకలా? అర్బాబ్కి ఏమన్నా మతిమరుపు ఉందని అంటారా? కాదు. అసలు నిజం ఏంటంటే అర్బాబ్ దగ్గర నజీబ్ వీసానే లేదు. కానీ దాని పేరు చెప్పి ఎన్ని దారుణాలు చేయించాడు, ఎన్ని వాతలు పెట్టాడు. పాపం కదా. వీసా వేరే కంపెనీలో వేరే ఉద్యోగం కోసం ఉందని నజీబ్ తెలుసుకుంటాడు. కొన్ని వారాల్లో సౌదీ అరేబియా అధికారులు తన ఇండియాకి తీసుకెళ్తారని అతనికి తెలుసు. ఆనందంలో తోటి ఖైదీలకు బాయ్ చెప్పి అతనిలాగా ఇరుక్కుపోయిన వారితో విమానం ఎక్కినప్పుడు అతని కంటికి ప్రతి ఒక్కరు ఒక జంట మేకలుగా విమానంలో మందలుగా కనబడ్డారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన క్షణం ఒక్కసారిగా అతని 3.5 ఏళ్ల మేక జీవితం ఫ్లాష్ అయింది. ఎందరో గొర్రె బిడ్డలున్న ఈ ప్రపంచంలో ఇది నజీబ్ అనే ఒక గొర్రె కథ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది ఆడు జీవితం ద గోట్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ పై కొంచెం కాదల్ వలరే. దిస్ ఈస్ బీసీ షైనింగ్ ఆఫ్. బై బాయ్.